దీని స్ఫూర్తితో మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన 54 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గురువుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ప్రగతి రాజా, ఎల్కే త్రిపాఠి, బివి విద్యాకాంత్, ఏ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం లైట్ లాగరా, కొంచెం వెనక్కి లాగండి. ఏమండి ఒకసారి చేతులు దించరా, ఒకసారి ఎలా చూడండి సార్. ఒకసారి ఒక ముందు చూపుతో ఆయన హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడటానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ఈ రోజు హైదరాబాద్ ఒక మహానగరంగా విశ్వనగరంగా ఎదగడానికి ఉపయోగపడిందని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తిరుపతికి రోడ్డు మార్గాన్ని కూడా విశ్వేశ్వరయ్య గారు ఆయన రూపకల్పన చేయడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రాజెక్టులకి ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి కట్టడాలు కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాయంటే దానికి అందరికీ కూడా ఇంజనీర్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు వారి ముందు చూపు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆ కట్టడాలను నిర్మించి తీర్చడం కూడా ఈరోజు మనందరం కూడా ఇంజనీర్స్ అందరినీ కూడా అభినందించుకోవడం, విశ్వేశ్వరయ్య గారిని కూడా స్మరించుకుంటూ ఈరోజు చాలా సంతోషం. మన జీవనంలో అపుస్మా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది ఉపాధ్యాయులకి దాదాపు 57 మందిని ఈరోజు సన్మానించుకోవడం చాలా సంతోషం. అంటే మీలో ఇక్కడికి వచ్చినటువంటి వారు మన జోన్లో ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి దాదాపు 2000 మంది ఉపాధ్యాయులు ఈరోజు 57 మందికి ఇక్కడ సన్మాన కార్యక్రమం చేస్తున్నారంటే మీరు ఏ విధంగా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో విద్యార్థులకి విద్యాబోధన చేస్తున్నారనే దానికి నిదర్శనం. ఒక 2.5% మాత్రం మీరు ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఇక్కడ రావడం ఈ వేదిక ద్వారా మీరు అందరూ కూడా సన్మానం పొందుతారు.